శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా మేషరాశి వాళ్ళకి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. ఈ 4 గ్రహాలలో రవి 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి కుటుంబంలో శుభాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ఎవరైనా శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించడం, కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మేషరాశి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయటానికి, ఆ పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మేషరాశి వాళ్ళకి చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో బాగుంటుంది, వ్యవసాయ రంగంలో బాగుంటుంది, సాంఘికంగా పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మహనీయుల కలయిక ఏర్పడుతుంది, గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే రవి 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల శారీరక సుఖం ఉంటుంది, అనారోగ్యాలు తగ్గిపోతాయి. సంఘంలో కూడా మేషరాశి వాళ్ళకి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మేషరాశి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఇంట్లో కూడా నడుస్తూ ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, కార్యసిద్ధిని పొందటానికి 10వ స్థానంలో సూర్యుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడు 10వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితేనే విద్యారంగంలో ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది. కష్టపడకపోతే మంచి ర్యాంకులు రావటం కష్టంగానే ఉంటుంది. అలాగే నిరుద్యోగులైతే బాగా కష్టపడితేనే క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వస్తుంది. ఇంటర్వ్యూల్లో కూడా లాస్ట్ రౌండ్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం కొన్ని ఒడిదుడుకులతో కొనసాగిస్తూ ఉంటారు. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం, వీటిల్లో మాత్రం బుధుడి బలం తక్కువగా ఉంది కాబట్టి బాగా కష్టపడితేనే ఫలితం వస్తుంది. బుధుడి బలాన్ని పెంచుకోవటానికి మేషరాశి వాళ్ళు ప్రధానంగా ఈ 11 రోజుల్లో నానబెట్టిన పెసలు గోమాతకు వీలైనప్పుడు తినిపించటం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళకి కుజుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి హోటల్ కమ్ రెస్టారెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ బిజినెస్లో పెద్దగా లాభాలు కనిపించవు. ఫుడ్ బిజినెస్లో వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. రైసు, ఎండుమిర్చి ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే కాపర్ మెటీరియల్కి సంబంధించిన వ్యాపారాలు చేసే మేషరాశి వాళ్ళకు కూడా వ్యాపారం సాధారణంగానే ఉంటుంది, అంత గొప్ప అనుకూల ఫలితాలు ఉండవు. అలాగే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్లో సేల్స్ తక్కువ ఉంటాయి, మీకు వచ్చే కమిషన్లు పెద్దగా ఉండవు. అంటే మంచి డీల్స్ అనేవి ఓకే అవ్వకుండా ఆలస్యం అవుతూ ఉండే సూచనలు ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా మేషరాశి వాళ్ళు అప్పులు తీర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. గృహయోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంత ఆలస్యం కనిపిస్తుంది. 10వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు మేషరాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, కుజుడు అనుకూలించాలంటే ఈ 11 రోజుల్లో ఎప్పుడైనా మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.
కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. ఇవి చేస్తే కుజుడి బలం పెరిగి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో శుక్రుడు కూడా 10వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కళారంగంలో కొంత ప్రతికూలత ఉంటుంది. సినిమా టీవీ రంగంలో కానీ సంగీత నాట్య రంగాల్లో కానీ కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కళారంగంలో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల కోసం సహనంతో ఎదురు చూడాలి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా సాధారణమైనటువంటి లాభాలే ఉంటాయి, గొప్ప లాభాలు కనిపించవు. అలాగే భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేటప్పుడు శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విషయాల గొడవలయ్యే అవకాశం ఉంది. శుక్రుడు ఈ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి శుక్రుడి బలం పెరగాలంటే ఈ 11 రోజుల్లో ఒకసారి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. 1 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలితా అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా బుధుడికి, కుజుడికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే రవి అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము, ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు 1 గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి, ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు, కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు పూజ గదిలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము, ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. భోజనం మీద విసుక్కోకూడదు, భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు.
ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము ఐశ్వర్యము తాండవించాలంటే, దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకుని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః. ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు కానీ దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీ అయి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడు ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.